ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ గురువారం నా మందిరానికి రా తల్లి. నీ మనసులోని కోరికలు నాకు తెలియనివి ఒక్కటే లేదు. నీకు రావాల్సిందంతా సరిగ్గా సమయాన నేను ఇస్తాను. భయపడకు తల్లి, నాపై విశ్వాసంతో ముందుకు నడువు. ధ్యానము చేయి. నన్ను తల్లి ప్రేమతో ఓం సాయిరామ అంటూ నన్ను పిలువు. నీ గుండె నిశ్శబ్దంలో నా పేరు పలుకుతే చాలు. నీకోసం నేను వెంటనే వస్తాను తల్లి. నీ ఆవేదన నాకు తెలుసు. నా ఆశీర్వాదం నీ మీదే తల్లి. నిన్ను ఆశీర్వదించడానికి నేను వస్తున్నాను. బంధం అనేది ఒక అపూర్వమైన పుస్తకం లాంటిది. దీనిలో ఒక్క పొరపాటుగా పేజీ తప్పిందిగా ఉంటే ఆ పేజీని సవరిస్తే చాలు, అది చరిత్ర అవుతుంది, పాఠం అవుతుంది. కానీ ఆ కోపంలో పుస్తకాన్ని చింపేస్తే మూలమైన శృతులన్నీ చెరిపిపోతాయి తల్లి. మన అనుకున్న మనుషులతో జీవితం పంచుకున్నప్పుడు, ఆనందంగా గడుపుతున్నప్పుడు రోజులు ఎప్పుడు ఇలాగే ఉండాలని, సంతోషంగా గడిచిపోవాలని కోరుకుంటాము. మనం ప్రాణంగా నమ్మిన మనసులతో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా మనకు కొత్తగానే కనిపిస్తుంది. అదే మూన్నాళ్ళన్న ముచ్చట అని తెలియటానికి సమయం పడుతుంది. ఈరోజు నీకు ఒక శుభవార్త. నీ జీవిత భాగస్వామి విషయంలో ఒక వార్త నీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. జీవితము ఆనందమయంగా కాబోతుంది. నీ కళ నెరవేరుతుంది. నీ బాధ నాకు తెలుసు. నీ కుటుంబం కోసం నువ్వు ఎంతగా కష్టపడుతున్నా నీకు నీ వాళ్ళే విలువ ఇవ్వటం లేదు అని బాధపడుతున్నావు. వారు ఇవ్వకపోయినా కాలం వారికి నీ విలువను తప్పకుండా ఒకరోజు తెలియజేస్తుంది. అంతవరకు నీ బాధ్యతను నిర్వహించు. నన్ను నమ్ము తల్లి. కళ్ళు మూసుకొని సాయి చేతులు పట్టుకో. ఇది కోటిలో ఒక్కరికి దక్కే మహాభాగ్యంగా ఊహించి వైభోగము రాబోతుంది. నీవు ఏ తప్పు చేయకపోయినా అనవసరంగా ప్రతి చోట మాటలు పడుతున్నాను అని బాధపడద్దు. ప్రతి ఒక్కరు ఈరోజు నిన్ను అనడంలో ఆంతర్యం చాలా ఉంది. నీవు ఓపికతో ఉండి నీవు సాధించాలనుకున్నది సాధిస్తూ ఉండు. ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు నీకు అందుతూనే ఉంటాయి. మీరు చేయగలరు. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం ఆపండి. విశ్రాంతి తీసుకోవటానికి మరియు కోలుకోవటానికి కొంత సమయం తీసుకోండి. మీరు ఎల్లప్పుడూ బిజీగా ఉండాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు అంతగా ఒత్తిడి చేయవలసిన అవసరమూ లేదు. వెనక్కి తగ్గండి మరియు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆ విశ్రాంతి క్షణాలు మీరు చేసే ప్రతి పనికి విలువ, శక్తి, ఉద్దేశం మరియు సృజనాత్మకతను జోడిస్తాయి. ఆరోగ్యకరమైన సమతుల్యతను కనుగొనండి మరియు మీ జీవితాన్ని ఆస్వాదించండి. భగవంతుని ముందు కన్నీళ్లు కారుతుంటే కారనివ్వండి. అవి మనిషిని శుద్ధి చేస్తాయి. వెనకటివి మనం చూడలేదు కదా. పాపపక్షాలను అనేది మన ముందు జరిగే సుఖం కొరికే. సద్గురువు మనల్ని ఎప్పటికీ చేజారనీయడు. సన్మార్గంలో నడిపేవారు సద్గురువు ఒక్కరే. కొన్నిసార్లు మీరు ప్రశాంతంగా ఉండి బాబా తన మార్గాలను చూపిస్తే వరకు వేచి ఉండాలి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. మీరు ఇబ్బందుల్లో పడతారు. సాయినాథునికి అన్నీ వదిలేసి మీ ప్రార్థనలు బలంగా ఉంచుకోండి. ధర్మం చేయుటకు ధనమును ఉపయోగించవలను. దాన్ని సొంతములకు వాడుకున్న అదే వ్యర్థమైపోవును. గత జన్మలో నీవు ఇచ్చి ఉంటేనే కానీ నీవు ఇప్పుడు అనుభవించలేవు. కావున ధనమును పొందవలనచో దాని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చేటప్పుడు సరైన మార్గం చూసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి అంధకారానికి ఒక వెలుగు ఉంటుంది. నా పేరు స్మరిస్తూ ధైర్యంగా ఉన్నా చాలు. నీవు పడే బాధ నా ఉదయానికి తాకుతుంది. నీకోసం నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. బాబా, కాలం మారిపోయింది. ఎక్కడ నీతి నిజాయితీ లేదు అని నా ముందు వాపోతున్నావు కదా తల్లి. నిజమేమిటో తెలుసుకో. కాలం కాదు, మనస్సులే అయిన వాళ్ళే బయట వాళ్ళైనా వాళ్ళ స్వార్థం కోసం అవసరానికి మించిన తగినట్లుగా ప్రవర్తిస్తున్నారు. మారింది కాలం కాదు, మనుషుల ఆలోచనలు కాదంటావా తల్లి? తలుపులు తెరుచుకుంటున్నాయి. వేచి ఉండటము శిక్ష కాదు, అది నీ మంచి రోజులకు సన్నాహాలు. నా బిడ్డ, నీ సాయికి ధన్యవాదాలు. అన్నీ మారబోతున్నాయని చెప్పు. నువ్వు నిజమైన ఆనందాన్ని పొందుతావు. నేను అర్థం చేసుకునే వారిని మార్చటానికి ప్రయత్నించకు. ఎందుకంటే అది నీ ఆనందాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కాబట్టి నా మార్గంలో కదలండి. మంచి చేయి, మంచిగా ఆలోచించు. విశ్రాంతి అంతా బాగుంటుంది. నా బిడ్డ, నేను నీతోనే ఉన్నాను. ఇప్పుడు ఓం సాయిరామ అని పిలవండి. గెలిచినప్పుడు జ్ఞాపకాలు మిగులుతాయి, ఓడినప్పుడు అనుభవాలు మిగులుతాయి. కానీ గెలుస్తామో ఓడుతామో తెలియని
ప్రేమలో పడితే కన్నీళ్ళే మిగులుతాయి. ఓం సాయిరామ్.